అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించారు. విమాన ప్రమాద ఘటనపై అధికారులను ఆరా తీశారు. అంతకుముందు అహ్మదాబాద్ విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మోదీ ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో క్షతగాత్రులను మోదీ పరామర్శించారు. ఇక అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదంపై డీజీసీఏ దర్యాప్తు కొనసాగుతోంది. అహ్మదాబాద్ విమాన ప్రమాద స్థలానికి ఎన్ఎస్జీ టీం వెళ్లింది. మరోవైపు అహ్మదాబాద్ విమాన ప్రమాద స్థలానికి ఫోరెన్సిక్ బృందం వెళ్లింది. ఘటనా స్థలిలో ఆధారాలు ఫోరెన్సిక్ నిపుణులు సేకరిస్తున్నారు. ఎయిర్ ఇండియా బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానం కూలిపోయిన ఘటనలో 265 మంది దుర్మరణం పాలయ్యారు. అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ లోని గాట్విక్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. టేకాఫ్ సమయంలో సీటు బెల్టులు పెట్టుకున్న ప్రయాణికుల మృతదేహాలు భారీ ప్రమాదంతో కాలిపోయి చల్లాచెదురుగా మృతదేహాలు పడిపోయాయి. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 230 మంది ప్రయాణికులు, 2 పైలట్లు, 10 మంది విమాన సిబ్బంది ఉన్నారు. వారిలో భారత సంతతికి చెందిన బ్రిటిష్ పౌరుడు రమేష్ విశ్వాస్ కుమార్, మరో ప్రయాణికుడు మినహా మిగతా వారంతా చనిపోయారు. మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు. విమానం టేకాఫ్ అయిన 59 సెకండ్లలోనే ప్రమాదం చోటు చేసుకున్నట్లు విమానాశ్రయంలోని సీసీటీవీ ఫుటేజ్ స్పష్టం చేస్తోంది. अहमदाबाद गाड़ी नगर कोर्ट में प्लेन फटा गई है। బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ కు ఇంధన సామర్థ్యం 1.25 లక్షల లీటర్లుగా ఉంటుంది. ఫుల్ ట్యాంక్ కారణంగా భారీ పేలుడు సంభవించడమే కాకుండా మంటలు వేగంగా వ్యాపించాయి. రంగంలోకి దిగిన ఫైర్ ఇంజన్లు గంటపాటు శ్రమించి మంటలను ఆర్పివేసిన భారీ ప్రాణ నష్టం చోటు చేసుకుంది. దుర్ఘటన జరిగిన సమయంలో ఆ విమానంలో 230 మంది ప్రయాణికులు, 10 మంది విమాన సిబ్బంది, 2 పైలట్లు ఉన్నారు. 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ పౌరులు, 7 పోర్చుగీస్ పాస్పోర్ట్ హోల్డర్స్, 1 కెనడియన్ ఉన్నారు. రైట్, అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే హై లెవెల్ కమిటీని కూడా ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సతీష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఏంటి సమీక్ష సంబంధించి అప్డేట్స్? ప్రైమ్ మినిస్టర్ ప్రధాని మోదీ నేరుగా అహ్మదాబాద్ చేరుకున్న మొదట సివిల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులందరూ కూడా పరామర్శించారు. మృత్యుంజయుడైన రమేష్ వాస్తవాన్ని సైతం కూడా కలిసి ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం నిన్న జరిగిన ప్రమాద ఘటన సందర్భంలో ప్రత్యక్ష సాక్షి ప్రయాణికుడుగా ఉన్న రమేష్ నుంచి అనేక సమాచారాలు కూడా తెలుసుకున్నట్టు కూడా తెలుస్తుంది. వారి ఆరోగ్య పరిస్థితిని కూడా వైద్యులు మెరుగుపరచాలని కూడా ఆదేశాలు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు నేరుగా అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకుని నేరుగా అక్కడ అధికారులతోని ప్రధాని ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ రెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. ఆయనతో పాటు ఉన్నతాధికారులు, డీజీసీ, అదేవిధంగా గుజరాత్ సంబంధించిన పలువురు పోలీసు అధికారులు కూడా ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. సమీక్ష సమావేశంలో
కొన్ని కీలక సూచనలు కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇక డీజీసీఎన్ కూడా కొన్ని ఆదేశాలు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఒక ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి ఉన్నత స్థాయి కమిటీని సైతం కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ప్రమాణాలను ఇకపై నివారించేందుకు అనేక చర్యలు చేపట్టాలని కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. మరోవైపు కేంద్ర పౌర విమానయాన శాఖ సైతం కూడా భద్రతా బలోపేతానికి అత్యున్నత స్థాయి క్రమశిక్షణ సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనట్టు కూడా తెలుస్తుంది. ఇక ఎయిర్ ఇండియా నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అంతర్జాతీయ ప్రామాణిక నిబంధనల ప్రకారం విమాన ప్రమాద దర్యాప్తు మండలి ఏఐబి ద్వారా ప్రమాద ఘటనపై ఇప్పటికే అధికారిక దర్యాప్తు ప్రారంభించామని పౌర విమానయాన శాఖ మంత్రి కూడా స్పష్టం చేయడం జరిగింది. దీనికి అదనంగా వివిధ విభాగాల్లో నిపుణులైన వ్యక్తితో కూడిన అత్యున్నత స్థాయి క్రమశిక్షణాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్టు కూడా మంత్రి తెలపడం జరిగింది. ఇక భవిష్యత్తులో ప్రమాదాలు చోటు చేసుకోకుండా చర్యలు చేపడతామని చెప్తున్నారు. ప్రస్తుతం నిన్న విమానయాన ఘటనలో దాదాపు ప్రమాదంలో కుప్పకూలిన విమానం ఎయిర్ ఇండియాకి సంబంధించిన విమానంలో దాదాపు 242 మంది ఉంటే అందులో 230 మంది ప్రయాణికులు, 12 మంది క్రూ సిబ్బంది ఉన్నారని చెప్పాలి. 2 పైలట్లతో పాటు 10 మంది వ్యక్తిగత సిబ్బంది సైతం కూడా ఉన్నారు. అందరూ కూడా ఒకే సమయంలో పూర్తిగా కూడా టేకాఫ్ అయిన కొద్ది సెకండ్స్ లోపలనే ప్రమాదం చోటు చేసుకుంది. అందులో దాదాపు 169 మంది భారతీయులు మృతి చెందారు. ఇక 53 మందికి పైగా కూడా బ్రిటిషర్స్ మరణించారు. 7 మంది పోర్చుగల్స్, అదేవిధంగా ఒక కెనడియన్ కూడా మృతి చెందినట్టు కూడా తెలపడం జరిగింది. ఒకే ఒక వ్యక్తి మాత్రం మృత్యుంజయుడుగా బయటపడ్డారు. ఇప్పటి వరకు 241 మంది విమాన ప్రమాదంలో చనిపోతే విమానం ప్రమాద సమయంలో ఒక్కసారిగా మెడికల్ కాలేజ్ బిల్డింగ్ ని ఢీకొట్టడం జరిగింది. మెడికల్ కాలేజ్ బిల్డింగ్ లో మెడికల్ విద్యార్థులు దాదాపు 24 మంది ప్రమాదంలో వెంటనే మృతి చెందినట్టు తెలుస్తుంది. మిగతా క్షతగాత్రులందరూ కూడా హాస్పిటల్ కి తరలించారు. దాదాపు 1000 DNA శాంపిల్ సేకరించాల్సిన అవసరం ఉందనేది కూడా డాక్టర్ల అంచనా వేస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం కూడా నిన్న అదే సందర్భంలో అక్కడ పర్యటన సందర్భంలో హాస్పిటల్ కి వెళ్లి క్షతగాత్రుల కుటుంబ సభ్యులతో పాటు క్షతగాత్రులను కూడా కలిసిన సందర్భంలో కూడా అదే అంశాన్ని ఆయన మీడియా ముఖంగా కూడా స్పష్టం చేయడం జరిగింది. మొత్తం ఈ ప్రమాదం జరిగిన ఘటనలో దాదాపు 1000 శాంపిల్ DNA సేకరిస్తే తప్ప వారికి సంబంధించిన కనుగొనలేమనే అంశాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే సీట్ బెల్ట్ పెట్టుకొని ప్రయాణికులు పెద్ద ఎత్తున ప్రయాణం చేస్తున్నారు. ఒకేసారి 1,00,000 లీటర్ల ఇంధనాన్ని కూడా ఫ్యూయల్ ని ఫుల్ చేసుకొని మరి ఏరోప్లేన్ వెళ్తున్న సందర్భం పేలుడు దాటికి ఫ్యూయల్ సైతం కూడా పెద్ద ఎత్తున దానికి ప్రమాదానికి మరింత కారణాన్ని చెప్తున్నారు. మంటలు ఆర్పేందుకు కొద్ది నిమిషాల్లోనే ఫైర్ సిబ్బంది చేరుకున్నప్పుడు కూడా ఫలితం లేకుండా పోయిందని చెప్పాల్సి ఉంటుంది. వారంతా కూడా వారి యొక్క బాడీలను గుర్తించలేని పరిస్థితి నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. వారి యొక్క డెడ్ బాడీలు ముద్దలుగా మిగిలిపోయిన పరిస్థితి నెలకొంది అనేది ప్రస్తుతం విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. అత్యంత భయానకమైన పరిస్థితి అయితే నిన్న విమానం కూలిన ఘటన చోటు చేసుకుంది. యావత్ దేశం సైతం కూడా విభ్రాంతి వ్యక్తం చేస్తుందని చెప్పాల్సి ఉంటుంది. దాదాపు ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అత్యంత సీరియస్ గా ఇష్యూని తీసుకుంది. అటు ఎయిర్ ఇండియాకి సంబంధించిన విమానాలకు సంబంధించి కావచ్చు, దేశవ్యాప్తంగా ఉన్న విమానయాన సంస్థలకు కూడా కొన్ని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. ముఖ్యంగా విమానాల యొక్క మెయింటెనెన్స్ కావచ్చు, ఇతర అంశాలను కూడా పరిశీలిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఇక గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని సైతం కూడా తన కుమార్తె లండన్ లో చదువుకుంటుంది. ఆమె చదువుకు సంబంధించిన అంశాలు కూడా వారిని వెళ్లి చూసేందుకు కూడా ఆయన నిన్న అదే విమానంలో బయలుదేరారు. ఆయన సైతం కూడా మృతి చెందిన సంఘటన కూడా అటు భారతీయ జనతా పార్టీ నేతలను కూడా కలిసి వేసిందని చెప్పాల్సి ఉంటుంది. మొత్తం 241 మంది ఈ ప్రమాదంలో అధికారికంగా విమానం కుప్పకూలిన ఘటన చనిపోతే 24 మంది మెడికల్ స్టూడెంట్స్ యువకులంతా కూడా వారంతా వివిధ ఇయర్లో చదువుతున్న వారంతా కూడా మధ్యాహ్నం హాస్టల్ మెస్కొచ్చి భోజనం చేస్తున్న సందర్భంలోనే ఒక్కసారిగా ఫ్లైట్ అనుకోకుండా వచ్చి మెడికల్ కాలేజ్ బిల్డింగ్ ని ఢీకొట్టింది. ప్రమాదం ఊహించని విధంగా జరగడంతోనే విద్యార్థులంతా షాక్ తిన్న ఘటనను కూడా అక్కడ కలిసి వేసిందని చెప్పాల్సి ఉంటుంది. విమానం పేలిపోయిన ఘటన ముందు మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న స్థానికులు కావచ్చు, మెడికల్ కాలేజ్ కు ముందు ఉన్న నివాసాలు కావచ్చు, కార్లు కావచ్చు, పెద్ద ఎత్తున ధ్వంసమైన పరిస్థితి అయితే ఆ సందర్భంలో కూడా నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. స్థానికులు కూడా కొంతమంది వచ్చి హాస్పిటల్ ముందు రోదనలు విలిపిస్తున్న సంఘటన కూడా అందరినీ కూడా కలిసి వేస్తుంది. తమ కుటుంబ సభ్యులు మెడికల్ కాలేజీలో పనిచేసే వారంతా కూడా ఉన్నారు. వారికి సంబంధించిన విషయంలో కూడా వారికి సంబంధించిన డెడ్ బాడీల విషయంలో కూడా ఇప్పటి వరకు కూడా అటు ప్రభుత్వం కావచ్చు, మెడికల్ సంబంధించిన స్టాఫ్ కావచ్చు, ఇప్పటి వరకు కూడా తమకు సమాచారం ఇస్తలేదు. తమ వారి యొక్క డెడ్ బాడీలు ఇంకా గుర్తించలేదన్నది కూడా ఆర్తనాదాలతో రోధిస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు వివిధ కుటుంబాలు లండన్ కు వెళ్లి స్థిరపడాలని అనేక మంది ఆశలు, మరికొంతమంది వారి కుటుంబ సభ్యులను భారత్ లో ఉన్న వారిని చూసేందుకు ఆశగా వచ్చిన వారు కూడా ఇతర కానరాని లోకాలకు వెళ్లిపోయారని కూడా చూసాము. ప్రస్తుతం లండన్ కు చెందిన ఒక ఇంజనీర్ నేరుగా కుటుంబంతో పూర్తిగా కూడా లండన్ లో స్థిరపడేందుకు వెళ్లి మొదట
రాజస్థాన్ నుంచి వచ్చి తన కూతురుని కుమార్తెలను అదేవిధంగా భార్యను తీసుకున్న సందర్భంలో ఒకే కుటుంబానికి చెందిన 5 మృతి చెందిన అత్యంత దిగ్భ్రాంతి కలిగించిన విషయాన్ని కూడా చెప్పొచ్చు శంకరి.